కొద్దిగా తింటే రుచిగా ఉంటుంది, ఎక్కువ తింటే రోత పుడుతుంది. రైట్. అంటే దశ మహావిద్యలు ఇటు వచ్చినాయి. అట్టగానే వాడికి శక్తులు ఉన్నాయా లేవా అనేది నేను దాన్ని అంచనా వేసేంత జ్ఞానం అయితే నేను కాదు. నేను గాయత్రి నమ్ముకున్నాను. మా గురువు నాకు గాయత్రి నేర్పాడు. రైట్. బ్రహ్మోపదేశం అప్పుడు బ్రహ్మోపదేశం చేసుకున్నవాడు అష్టలక్ష గాయత్రి చేయనివాడు కూడా దశ మహావిద్యలో హోమాలు చేస్తున్నారంటే అది నవ్వులు పాలు కాకపోతే ఇంకోటి ఏమన్నా అంటే పబ్లిక్ ఎలా కనపడుతున్నారు మీకంటికి. కానీ ఒక వైద్యుడి కంటే పేషెంట్ చాలా గొప్పవాడు. వాడికి అన్నీ తెలుస్తాయి. వారాహి ప్రత్యంగర హోమంలో మిరపకాయలు వేస్తున్నాగా. ప్రతిరోజు మన ఇంట్లో ప్రత్యంగర హోమం జరుగుతూనే ఉంటుంది ఏదో సందర్భంలో. కరెక్ట్ కరెక్ట్ కాదా? ప్రతిరోజు తాలింపు వేస్తూనే ఉంటాంగా. అందులో మిరపకాయలు వేస్తాం కదా. అంటే ఫలితం వాళ్ళకి రాదా? కాకపోతే అంటే తీసి పక్కన పెడతాం కాబట్టి ఫలితం ఇదే వీళ్ళు చదువుతారు. మళ్ళీ ఎంత బ్లెండ్గా మోసం అంటే పబ్లిక్ని. ఎండుమిరపకాయలని వెప్ప నూనె డ్రమ్ముల్లో ముంచి వెప్ప నూనె డ్రమ్ముల్లో ముంచి వాటిని ఎండబెట్టి అవి హోమంలో వేస్తే ఘాట్ ఎక్కడి నుంచి వస్తుందండి. అట్లాగని నిష్ణాతులైనటువంటి మా ప్రిన్సిపల్, మా చదువునిపిన ఉపాధ్యాయ ప్రిన్సిపల్, పేటెంట్ ట్రేడ్ మార్క్ ఎవరిదంటే కుర్తాళం పీఠాధిపతి. కుర్తాళం పీఠాధిపతి సాక్షాత్ వరాహి స్వరూపం. ఆయన ఏం చేశారంటే ఈ మంత్రాన్ని బయటకు వెదజల్లి దీన్ని బస్టు పట్టించారు అందరూ. ఓకే. వారాహి ప్రత్యంగర వీళ్ళ రూపాలు ఎవరమండి? లక్ష్మీ నారసింహస్వామి స్త్రీ స్వరూపాలే కదా, ఇవన్నీ శక్తి స్వరూపాలే కదా. ఈ డబ్బు ఇలా తగలబెట్టే కంటే అహోబిలంలో ఉండేటువంటి నవనారసింహుల దర్శనం చేసుకుంటే ప్రహ్లాదుడికి మోక్షం వచ్చింది. ప్రహ్లాదుడు అహోబిలం నుంచి నారసింహుని ప్రార్థిస్తే ఆ రాజంపేట దగ్గర ఉందే సౌమ్యనాథ స్వామి, ఆ స్వామి దర్శనం ఇచ్చాడు. భగవంతుడి కోసం భగవంతుడిని చూడాలనుకోవడం చాలా గొప్పతనం అండి. కొంతమంది శరీరం మీద పూనకం వచ్చేస్తుంది, అయ్యి నేనే ప్రత్యంగర అంటాడు. ఇక నితిన్ చేపెట్టా అన్నాడు గుండు స్వామి ఆయన అని ఆయన చెబుతాడు. పుస్తకం నెత్తిన పెట్టుకుని ఇందులో పలానా పేజీలో తప్పు ఉందయ్యా అంటాడు. మహాజ్ఞాన గురుగారు. వానరులకి కోతులకి తేడాలేని ఈ కోతుల మాటలు వినాల్సి వస్తుంది. వానరాలు వేరు, కోతులు వేరు. ఆంజనేయ స్వామి వానరం, కోతి కాదు. ఆయన వ్యాకరణ శాస్త్ర పితండి ఆంజనేయ స్వామి, స్పష్టంగా మాట్లాడతాడు. వ్యాకరణ శాస్త్రం ఎంత చక్కగా మాట్లాడతాడు. కోతులు మాట్లాడతాయంటే ఈ కోతి మాట్లాడితే మనం వినాలి. పండు కోతి కుర్చీలో కూర్చొని అంటే మనం మాట్లాడితే వినాలి. వానరుడికి కోతికి తేడా తెలియదు, వరాహానికి పందికి తేడా తెలియదు. ఈ పందులు మాట్లాడతారు. వరాహం వేరు, పందులు వేరు. పందిని మనం వరాహమే పిలుస్తాం. అవును, మాకు కూడా తెలియదు గురుగారు. బండిరాకు సున్నాకు రంకు, బండిరా సున్నాకు రంకు, రాకు సున్నా పెడితే రంకు. ఎంత అద్భుతమైన భావం ఉంది అందులో. రామాయణం రంకుతో ప్రారంభమైందంటే వ్యభిచారంతో మొదలు కాలేదండి, అశ్వమేధ యాగంతో మొదలైంది. రంకు అంటే గుర్రము, ఈ రంకు అంటే వ్యభిచారం. అంటే ఆ చేసే పని మీద దాని భావాన్ని చెప్పరు, ఏదో చేసేస్తుంటారు. ఇది చేస్తే అద్భుతం, మహాద్భుతం, మీరు తమిళని పెట్టినట్టుగా తీసుకున్నావు గురుగారు. రైట్. పాపం బాగా